బైబుల్ స్కాలర్స్ ఇప్పుడు బ్రతుకున్నటువంటి స్కాలర్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పటికే చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి అనేక మంది పూర్వపు భక్తులు ఉన్నారు. ఈ బైబిల్ మీద ఎంతో మంది వ్యాఖ్యానాలు రాశారు, కామెంటరీస్ రాశారు. ఇప్పటికే ఇంకా రాస్తానే ఉన్నారు. నేను కూడా అనేక మంది భక్తులు రాసిన వేరు వేరు కామెంటరీస్ చదువుతా ఉంటా. దీని గురించి భక్తులు ఏం చెప్పారు. కానీ ఎంతమంది ఎన్ని కామెంటరీస్ రాసినా టోటల్ క్రిస్టియానిటీలో అప్పటికి ఇప్పటికీ క్లాసిక్ ఏంటంటే మాథ్యూ హెన్రీ రాసిన కామెంటరీ. మాథ్యూ హెన్రీ ఒకసారి ఆయనకి డైరీ రాసే అలవాటు ఉంటుంది. ప్రతిరోజు కూడా ఆయన లైఫ్ లో జరిగిన మినిస్ట్రీని, ఆ తర్వాత పరిచయలు ఆయన ఎక్కడికెక్కడికి వెళ్తే ఏమేం జరిగినాయి కార్యాలు, వీటన్నిటిని ఆయనకి తన యొక్క లైఫ్ ని గురించినటువంటి డైరీ రాసే అలవాటు మాథ్యూ హెన్రీకి ఉండేది. ఒకసారి తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటి అని అంటే, ఆయన మనీ పర్స్ ని ఎవరో దొంగతనం చేశారు. అప్పుడు సాధారణంగా ఆ ప్లేస్ లో మనం ఉంటే ఏం చేస్తాం? పర్సు పోయింది, ఏం చేస్తాం? అయ్యో నా పర్సు పోయింది, దాంట్లో పాటే ఆ కార్డు పోయింది, ఆధార్ పోయింది, ఇంకొకటి పోయింది, దానిలో ఉన్న మనీ పోయింది, ప్రభువా నాకే ఎందుకు ఇలా జరిగింది? కొంతమందికి ప్రశ్నలు మొదలవుతాయి, కొంతమందికి చింత విచారము కమ్మేస్తుంది. కానీ మాథ్యూ హెన్రీ తన యొక్క లైఫ్ లో ఈ నెగిటివ్ థింగ్ జరిగితే, పర్సు పోవటం అనేది మంచి విషయమేం కాదుగా. పోతే ఆయన ఏమంటాడు తెలుసా? అక్కడ ప్రభుని ఎట్లా స్తుతిస్తాడు అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన ఏమంటాడంటే తన డైరీలో ఇట్లా రాసుకున్నాడు, తన పర్సు పోయిన రోజు, ప్రభువా ఎందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్తానంటే, నా లైఫ్ లో నేను ఇంతకాలం జీవించాను, ఇంతకు ముందు ఎప్పుడూ కూడా నేను దోచుకొనబడలేదు. అంటే ఇప్పుడు దాకా ఇంతకు ముందు ఎప్పుడు నా పర్సు ఎవడో కొట్టేలా, దాన్ని బట్టి నీకు థ్యాంక్స్ అంటున్నాడు. మొదటిది. రెండవది, ఆ కొట్టేసిన వాళ్ళు నా పర్సుని తీసుకున్నారు తప్ప నా ప్రాణాన్ని తీయలేదు. ఆ పర్సుని తీసేసుకునే క్రమంలో నా ప్రాణాన్ని తీయలేదు, దాన్ని బట్టి నీ కృతజ్ఞతలు అంటాడు. మూడవది, వాళ్ళు నా పర్సులో ఉన్నదంతా, పర్సుని ఆ పర్సులో ఉన్న సొమ్మంతా కూడా వాళ్ళు కొట్టేశారు. అయితే అదేమంత ఎక్కువ డబ్బేం కాదు, నా దగ్గర ఉన్న మొత్తం అదే కాదు. ఇప్పుడు దాకా నేను ఖర్చు పెట్టింది, అనుభవించింది చాలా ఉంది, నెక్స్ట్ అనుభవించబోయేది కూడా చాలా ఉంది. అదేం పెద్ద అంత ఎక్కువ డబ్బేం కాదు, దాన్ని బట్టి నీకు వందనాలు. నాలుగవది ఏంటంటే, ప్రభువా నా పర్సు ఎవరో దొంగతనం చేశారు కానీ నేను ఇతరుల పర్సు దొంగిలించేవాడిగా లేను, దాన్ని బట్టి నీకు వందనాలు. అర్థమవుతున్నాయా నా మాటలు? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. ఈ 4 మాటలు ఆయన ఆ పర్సు పోయినటువంటి రోజు తన డైరీలో రాసుకున్నాడు. ఏంటా 4 మాటలు? ఇంతకాలము ఎప్పుడు పోలేదు, ఇప్పుడే పోయింది, ఎంతకాలం పోలేదు కాబట్టి వందనాలు మొదటిది. రెండవది, పర్స్ తీసుకున్నారు కానీ ప్రాణం తీసుకోలేదు కాబట్టి థ్యాంక్స్. మూడవది, పర్సులో ఉన్నదంతా తీసుకున్నారు కానీ నా దగ్గర ఇక అదేమంత ఎక్కువేం కాదు. నాలుగవది, ఎవరో నాది కొట్టేశారు కానీ నేను నా జీవితంలో ఇంకొకరిది కొట్టేసేవాడినిగా, లేకపోతే ఇంకొకరిది ఇతరులని నేను దొంగతనం చేసేవాడిగా నేను లేను, దాన్ని బట్టి నీకు థ్యాంక్స్. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము దేవుని చిత్తము. ఇన్ ఎవ్రీథింగ్. ఒకసారి ఒకళ్ళ టెస్ట్ మనీ నేను విన్నాను. ఆయన